67 జీవో 2017లో మాకు ఎగ్జామ్ అయింది. 17లో ఎగ్జామ్ అయింది. 2022 జూన్లో మాకు రిజల్ట్స్ వచ్చాయి. జిఆర్ఎల్ వచ్చింది. సో ఇప్పటివరకు మాకు ఫైనల్ లిస్ట్ లేదు, ప్రొవిజనల్ లిస్ట్ లేదు. సో మేము రెగ్యులర్గా అసలు ఎందుకు ఆపారో తెలియదు, ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. రెగ్యులర్గా ప్రజాభవన్కి వస్తున్నాము, టీఎస్పీఎస్కి వస్తున్నాము. ఎంతసేపు రేపు ఎల్లుండి అంటున్నారు, లేదంటే నెక్స్ట్ వీక్ అంటున్నారు, త్వరలో అంటున్నారు, కానీ ఇంతవరకు అయితే అసలు మాకు ప్రొవిజనల్ లిస్ట్ లేదు. సో ఈ గవర్నమెంట్ అన్న మాకు న్యాయం చేస్తుందని ఇక్కడ వరకు రెగ్యులర్గా వస్తున్నాం. చేయలేదు అంటే అప్పటికి మాకు రిలీజ్ కాలేదు. గవర్నమెంట్ ఫేవర్ గానే ఉంది. కాకపోతే మాకు టీఎస్పీఎస్సీలో ఏదైతే ప్రాబ్లం ఉందో సెలక్షన్ లిస్ట్ పెట్టాలి. వాళ్ళు ఎన్నో రీజన్స్ చెప్పి దాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు, కానీ అది కంప్లీట్ చేస్తలేరు. గవర్నమెంట్ ఇవ్వడానికి ఫేవర్ ఉంది. వీళ్ళు ఫైనల్ లిస్ట్ ఒక్కటి పెట్టాలి అంతే. ఫైనల్ లిస్ట్ పెట్టడానికి ఎంత లేట్ పడుతుంది? 2017 ఇంకా ఏదో ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నారంటే 7 వరకు అవుతుంది. ఎన్ని రోజులు మేము వెయిట్ చేయాలి? మా బీపీ షుగరు అన్నీ ఎప్పుడు వస్తుందా? రేపు ఇంకో ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఆ తర్వాత సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందో తెలియదు. అందుకోసం మా ఆవేదన ఇట్లా చెప్తున్నాం తప్ప వ్యతిరేకం అయితే కాదు. మాకు కావాల్సింది ఏంటి? ఫైనల్ లిస్ట్ ప్రెజెంట్ 325 పోస్టులకు ఉన్నాం మేము. సెలెక్టెడ్ క్యాండిడేట్స్, వీళ్ళందరూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, అందరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్. 9,000 మంది ఎగ్జామ్ రాసామండి. 9,000 మంది రాసాము. మేమందరం సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఏ సర్టిఫికేట్ పరంగా కానీ, వెయిటేజ్ మార్క్స్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం లేని క్యాండిడేట్స్ మేము. కానీ అందరి ప్రాబ్లమేటిక్ క్యాండిడేట్స్ కోసం మా రిజల్ట్స్ ఆపుతున్నారు. మేము క్షోభ అనుభవిస్తున్నాం. 7 సంవత్సరాలు అయింది, 1 కాదు 2 కాదు. సో అతి త్వరగా మాకు ప్రకటిస్తారని ఆశతో ఇక్కడ దాకా వచ్చినాం. 2017 సంవత్సరంలో 25 సంవత్సరాలుగా లేని నోటిఫికేషన్, ఒక నోటిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్స్. అది వేసిన తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ అధిగమించుకొని, ఎన్నో కోర్టు కేసులు అధిగమించుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత, అన్ని జెన్యూన్గా అంతా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ పెట్టే పొజిషన్ ఈరోజు రేపు మేము రోజు ఫాలోఅప్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీని రోజు ఫాలోఅప్ చేస్తున్నాం. ఈరోజు రేపు ప్రాబ్లం ఏంది మాకు అర్థమైతే లేదు. మాకు కావాలి టీఎస్పీఎస్సీ. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మేము వెబ్సైట్ చూసుకుంటూ కళ్ళు ఇంత పెద్దగా అవుతున్నాయి మావి. కానీ షుగర్, బీపీ ఈరోజు రాలేదంటే ఎంత వెదపడుతున్నామంటే, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నామంటే 7-8 నుంచి తిరుగుతూనే ఉన్నారు. అసలు రీజన్ ఏంటి? ఫైనల్ లిస్ట్ రోజు ఒక కథ చెప్పి వాళ్ళు ఇంటికి పంపిస్తున్నారు, కానీ రిజల్ట్ ఇవ్వడం లేదు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం. వేరే ఇప్పుడు గురుకుల బోర్డు ఉన్నది. ఆ బోర్డు 4,000 మందికి ఒకే రోజు వెరిఫికేషన్ చేస్తే టీఎస్పీఎస్సీ 100 మందికి ఒక్కరోజు 100 మందినే చేస్తుంది. టీఎస్పీఎస్సీ కాలయాపనకు ఉంది, కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు. ఈ బోర్డు మారినా కానీ వాళ్ళ నిర్లక్ష్యం మారడం లేదు. నువ్వు కలెక్టర్ వేసినా కానీ ఆ కలెక్టర్ సార్ అయినా రోజు కొంతమంది వాళ్ళకి టెక్నికల్ టీం తక్కువ ఉందా, ఏం తక్కువ ఉందా మాకు తెలియదు. మరి ఆ టీంని పెట్టుకొని అయినా అన్నీ క్లియర్ చేయాలి. కానీ రోజు మేము చేస్తూనే ఉన్నామని రోజు ఒక కథ చెప్తుండు. ఆ కథలన్నీ రాజమౌళి గారికి చెప్తే మంచిగా ఒక సినిమా తీసి పెడతారు వాళ్ళకు. కానీ టీఎస్పీఎస్సీనే అసలు నమ్మాలంటేనే నమ్మబుద్ధి కావడం లేదు. ఏ ఆఫీసర్లు మారినా ఎవరు అయినా టీఎస్పీఎస్సీనే అలాంటి నిర్లక్ష్యంతో ఉన్నది. 100 సార్లు వచ్చి ఉంటాం. 100 సార్లు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు రోజు వస్తున్నాం. ఇస్తారేమో ఎన్నిసార్లు వచ్చారు కదా? అసలు మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ కానీ రెస్పాన్స్ కానీ ఏమన్నా ఇచ్చారు. వీఆర్ క్లియరింగ్ అని ఇచ్చారు, కానీ ఆ క్లియరెన్స్ మాకు రావట్లేదు. అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఇచ్చారు, రోజు ఇస్తూనే ఉన్నారు, కానీ ఏది క్లియర్ కాలేదు. ఇది పరిస్థితి. ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా 7 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, కానీ ఇంతవరకు వీళ్ళకి ఫైనల్గా ఫలితాలు అనేది కూడా రిలీజ్ చేయలేదు. వీళ్ళకి జిఆర్ఎల్ మాత్రమే ఇచ్చారు. దాదాపుగా వీళ్ళందరూ కూడాను వెరిఫికేషన్ అయితే అయిపోయింది. వీళ్ళందరూ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ ఫలితాలు అయితే ఇవ్వాలనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడాను చూస్తున్నాం మనం, అందరూ కూడాను దాదాపుగా 35-40 ఏజ్ ఉన్న వాళ్ళందరూ. సో అందరూ ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలి. వీళ్ళకి తుది ఫలితాలు అయితే విడుదల చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే వీళ్ళందరూ నెలకొంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, ప్రజాదర్బార్.